హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కతికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి జూన్ 9, 2024. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ సీజన్ 2024లో ఈరోజు ఇండియా పాకిస్తాన్కి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ నెంబర్ 19. గ్రూప్ ఏలో ఉన్నారు. ఈ రెండు టీమ్స్ గ్రూప్ ఏలో ఉన్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లో 119 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంకొక 6 బాళ్ళు ఉండగానే ఆల్అవుట్ అయిపోయింది. ఈ వరల్డ్ కప్ పిచ్లు మాత్రం బౌలింగ్కి అనుకూలిస్తున్నాయి. టీమిండియా 119 పరుగులు చేయగలిగిందంటే రిషబ్ పంత్ ఎక్సలెంట్గా ఆడిండు. 41 రన్స్ దాకా చేసింది ఈ మ్యాచ్లో. నెక్స్ట్ పాకిస్తాన్ యొక్క టార్గెట్ 120 రన్స్ 20 ఓవర్స్లో. 6 ఉంది రన్ రేటు. కానీ దానికి రిప్లై గాను పాకిస్తాను 113 పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది 20 ఓవర్స్లో. పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్పై 6 రన్స్ తేడాతో గెలిచింది. స్మాల్ టార్గెట్ అయినా కానీ ఇండియా బౌలర్స్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేయడం వల్ల ఈ మ్యాచ్ ఇండియా గెలవగలిగింది. ఇప్పటిదాకా T20 వరల్డ్ కప్లు 8 జరిగితే 8లో పాకిస్తాన్ మీద ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా రికార్డు కంటిన్యూ చేస్తుంది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా. ఎక్సలెంట్ స్పెల్ వేసిండు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిందంటే బుమ్రా వల్లనే. ఈ న్యూయార్క్ పిచ్ మాత్రం ఫుల్గా బౌలింగ్ సపోర్ట్ చేసింది. 120 రన్స్ చేయగలిగితే చాలు, ఆ రన్స్ని సేవ్ చేసుకోవచ్చు బౌలింగ్ ద్వారా. ఇండియా పాకిస్తాను రెండు టీమ్స్ గ్రూప్ ఏ టీమ్స్. ఈరోజు మ్యాచ్లో టీమిండియా గెలిచింది కాబట్టి టేబుల్ టాప్లో ఉంది. టీమిండియా 2 మ్యాచ్లు ఆడితే ఈ వరల్డ్ కప్లో 2 మ్యాచ్లు గెలిచింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి టీమిండియాకి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో యూఎస్ఏ ఉంది. యూఎస్ఏ కూడా 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచ్ గెలిచింది. 4 పాయింట్స్ ఉన్నాయి యూఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ కెనడా ఉంది. 2 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. 2 పాయింట్స్ ఉన్నాయి కెనడాకి. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయింది. పాకిస్తాన్ సూపర్ 8కి క్వాలిఫై అవ్వడం కష్టమే, ఇంకా చాలా కష్టం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ఐర్లాండ్ ఉంది. ఐర్లాండ్ కూడా 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ గ్రూప్లో పాకిస్తాన్కి అండ్ ఐర్లాండ్కి ఏం పాయింట్స్ ఏం లేదు, 0 పాయింట్స్ ఉన్నాయి రెండు టీంలకి. పాకిస్తాన్ మాత్రం సూపర్ 8కి క్వాలిఫై అవ్వడం కష్టంగానే ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి ఇంకా 2 మ్యాచ్లే ఉన్నాయి. ఒకవేళ ఆ 2 మ్యాచ్లు గెలిచినా 4 పాయింట్స్ వస్తాయి. ఆల్రెడీ టీమిండియాకి యూఎస్ఏకి 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ రెండు టీమ్స్కి కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ రెండు టీమ్స్ ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు, సూపర్ 8కి క్వాలిఫై అయిపోతాయి. పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉన్న టీమ్స్ మాత్రమే సూపర్ 8కి క్వాలిఫై అవుతాయి, మనందరికీ తెలిసిందే కదా. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన రెండో మ్యాచ్ వచ్చి స్కాట్లాండ్కి ఒమన్కి. ఈ రెండు టీమ్స్ గ్రూప్ బిలో ఉంటాయి. ఈరోజు స్కాట్లాండ్ గెలిచింది ఒమన్ మీద. ఈ రెండు టీమ్స్ గ్రూప్ బిలో ఉంటాయి కాబట్టి గ్రూప్ బి పాయింట్ టేబుల్ చూద్దాం ఒకసారి. గ్రూప్ బిలో టాప్ 1లో స్కాట్లాండ్ ఉంది. స్కాట్లాండ్ ఇప్పటిదాకా 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ వర్షం పడి రద్దు అయిపోయింది. టోటల్ స్కాట్లాండ్కి 5 పాయింట్స్ ఉన్నాయి. టాప్ 1లో కంటిన్యూ అవుతుంది స్కాట్లాండ్. నెక్స్ట్ పాయింట్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 4 పాయింట్స్ ఉన్నాయి ఆస్ట్రేలియాకి. నెక్స్ట్ నమీబియా థర్డ్ ప్లేస్లో ఉంది. 2 పాయింట్స్ ఆడితే నమీబియా 2 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. 2 పాయింట్స్ ఉన్నాయి నమీబియాకి. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఇంగ్లాండ్ 2 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ ఏమో వర్షం పడి ఆగిపోయింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. టోటల్ ఇంగ్లాండ్కి 1 పాయింట్ ఉంది. అంటే 1 మ్యాచ్ వర్షం పడి రద్దు అయింది కదా, 1 పాయింట్ ఉంది ఇంగ్లాండ్కి. నెక్స్ట్ పాయింట్ టేబుల్లో ఒమన్ 5th ప్లేస్లో ఉంది. 3 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ ఓడిపోయింది, 0 పాయింట్స్ ఉన్నాయి ఒమన్కి. నెక్స్ట్ గ్రూప్ బిలో ఇంగ్లాండ్ టీము సూపర్ 8కి క్వాలిఫై అయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి ఇంగ్లాండ్కి. ఒకవేళ 2 మ్యాచ్లు కలిసినా 5 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ ఆ 2 మ్యాచ్లో ఏమైనా వర్షం పడి ఆగిపోతే మాత్రం ఇంగ్లాండ్కి నో ఛాన్స్. ఫ్రెండ్స్, ఈ వరల్డ్ కప్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. పిచ్చులన్నీ బౌలింగ్కి సపోర్ట్ చేస్తున్నాయి. చిన్న టీమ్స్ పెద్ద టీమ్స్కి షాక్ ఇస్తున్నాయి. ఫ్రెండ్స్, నేనైతే అన్ని మ్యాచ్లు చూస్తున్నాను. మీరు కూడా ఈ వరల్డ్ కప్ మ్యాచ్లన్నీ చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.